అట్లానే ఇంకోటి 22nd వార్డులో కూడా మా దగ్గర కూడా చూపించింది. ఏం లేదు, కింద జస్ట్ చెట్లను 8 to 9, 10 feet వరకు ప్రూనింగ్ చేయించి కింద చెత్త అంతా తీపిచ్చేస్తే ఎవరికన్నా ఆ కాలనీ వాసులకే బాధ్యత ఇచ్చేసి కీసీ వీళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఒక 3-4 లైట్లు చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి కానీ లేకపోతే ట్రాక్ కానీ ఏమైనా అవుతున్నారు. వెరీ మినిమల్ ఖర్చుతో దాన్ని యూటిలిటీలో తీసుకురావచ్చు. మంచిగా సుందరంగా అందంగా తయారు చేసుకోవచ్చు. ఉన్న ఫెసిలిటీ చుట్టూ గోడలు ఉండి చెట్లు ఉండి దాని యూటిలిటీ లేక పాములు తేలు తిరుగుతున్నాయి. వాటిని కొన్ని చూపించిన వాటిని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కుమ్మరి వీళ్ళు బ్రహ్మాండమైన స్కిల్ ఉన్నది. వాళ్ళు అక్కడ చేసుకొని ఇంటి ముందు పెడుతుంటే వాళ్ళందరూ కూడా కోప్పడుతున్నారు, ఇక్కడ ఎట్లా పెడతారు. కుమ్మరి కుంట అని వాళ్ళదే. అందుకని మట్టి తీసుకుంటా అంటే రోజు వచ్చి కొట్లాట. వాళ్ళకు మొల్లమాంబ అని చెప్పేసి అద్భుతమైన రచయిత్రి. వారి యొక్క ఎక్కడన్నా విగ్రహం పెట్టాలని వాళ్ళ కోరిక. వాటి చిన్న చిన్నవి వాళ్ళవి ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయగలిగినవి చేసేది. మిగతా చోట్ల సిద్దిపేటలో మిగతా చోట్ల చేసినాం. కాబట్టి వాళ్ళకి ఎక్కడన్నా ల్యాండ్ కూడా కేటాయించి ఈ చిన్న చిన్న జీవులు కూడా ఉన్నాయి సార్. రేణు కానీ ఈ అక్రాస్ పెళ్లిలో 30 ఇండ్లు ఉంటే కొంతమందికి ఇచ్చింది, 21 ఇచ్చింది, ఇంకా 9 ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతకుముందు ఇచ్చిన వాటికి మొన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ లేకుండా మీరు చెప్పిందని చెప్పేసి వాళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చేసి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ అమ్మాయికి భూమి లేదు, 5 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటుంది, భర్త కూడా లేదు. కాబట్టి రేణుక కాబట్టి ఆమె నాకు రిప్రజెంటేషన్ ఇస్తే మీకు కూడా ఇంతకుముందు ప్రజావాణి ఇచ్చింది. ఏమన్నా ఉన్నట్లయితే L3లో కానీ లిస్ట్ గిట్లు ఉన్నట్లయితే అట్లీస్ట్ ఆమెను ఇస్తే కట్టుకోవడము. ఏమీ లేదు, ఆమె దగ్గర భూమి లేదు, భర్త కూడా వెళ్ళిపోయి దర్దాపుగా 10 ఏళ్ళు అయింది, ఎక్కడ ఉండదో తెలియదు. ప్రస్తుతం కిరాయి అక్కడ ఉండి మామూలుగా కరెంట్ లేకపోతే కూడా అట్లనే మామూలు దీపం పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళకి అలాట్ చేసిన వాటిని ఖాళీ చేయమన్నారట. ఇక ఆమె ఎక్కడికి కావాలని చెప్పేసి ఏమన్నా వీలైతే అలాట్ టైప్ చేయలేదు సార్. పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఉండండి, పేపర్ కూడా ఇవ్వలేదు. ఈమె మీద ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆమె అక్కడ ఉండట్లేదు అని చెప్పి ఫీడ్బ్యాక్ ఉంది ఒకటి. రెండవది ఆమెకు ఇల్లు ఇవ్వాలంటే ఆ గ్రామసభ తీర్మానం అప్పుడు గవర్నమెంట్లో చేసిన గ్రామసభ తీర్మానంలో లిస్ట్లో ఆమె పేరు లేదు. ట్రైన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి సార్. 3rd వార్డులో ఇవాళ ఇక్కడ పోయి చూసినాం, డ్రైనేజ్ చేస్తున్నారు సార్. 400 మీటర్స్కి శాంక్షన్ అయింది, 160 మీటర్స్ది ఇప్పుడు స్టార్ట్ అయింది, అందులో 80 మీటర్స్ వరకు వేసింది. ఇది బాగా లేట్ చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదేమో ఇప్పుడు 60 ఫీట్లో వేస్తున్నారు. కాబట్టి 60 ఫీట్లు వేసినా కూడా అటుపక్క ఇటుపక్క మనం ఓపెన్ చేసి చేయలేకపోతున్నాం. నెక్స్ట్ ఏదైతే టర్న్ తీసుకుంటుందో ఆ టర్న్ తీసుకున్న దగ్గర ఉన్న రోడ్డు 25 ఫీట్. ఆ 25 ఫీట్లో 14 ఫీట్ మనకి వెళ్ళిపోతే ఇటు ఒక 1 మీటర్ అటు ఒక 1 మీటర్ అంటే ఆల్మోస్ట్ ఆ ఇండ్లకు దగ్గరికి వస్తూనే మా ఇల్లు మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అన్నారు. మరి దాన్ని ఎట్లా చేస్తున్నారు ఏదో ఒకసారి మీరు రీవిజిట్ చేసి దానికి మరి మీరు డిజైన్ చేయాలి. ఇంకా డిశ్చార్జ్ ఎక్కువ వస్తుంది కాబట్టి కాదు బేసిక్ మట్టి మనం ప్రజల వాళ్ళు వచ్చి మట్టి వేయించాము, గ్రావెల్ వేసాం కదా. నెక్స్ట్ శాంక్షన్ అట్లనే ఈ 23rd వార్డు పూసల కాలనీ అట్లానే విలాస్ నగర్లో కూడా వాళ్ళకు కూడా రోడ్ మట్టి రోడ్లు బాగున్నాయి. అందులో అసలు ఇక్కడ ఏదంటే బురదని వాళ్ళ మొత్తం వచ్చి చూపించింది. ఏది 3rd వార్డులో అయితే ఒక్కటి విలేజ్ వచ్చింది సార్. ఈ వాచ్యాకాండ దగ్గర కల్వర్ట్ గురించి డి గారు కూర్చొని ఒక్కరు అవకాశం సిటీలో కొద్దిగా వారికి డి గారు కూర్చొని అంటే కూర్చొని